హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఆల్రెడీ కల్కి మూవీ పాన్ ఇండియా వరల్డ్ అసలు సెన్సేషనల్ సృష్టించింది. సో ఎలా అనిపించింది మీకు? కల్కి మూవీ ఈరోజు కూడా నేను ఈరోజు టుడే మార్నింగే చూశాను. 1200 క్రాస్ చేసింది, 1220 ఎంతో చెప్తున్నారు. అసలు ఎంత గ్రేట్ అంటే అది చాలా వెరీ ప్రౌడ్. అంటే మా ప్రభాస్ అని చెప్పకూడదు కానీ అబ్బాయి మాకు కొడుకే కాదు, అందరినీ ప్రపంచ దేశాలకి కూడా ఆయన అని అంత అభిమానిస్తున్నారు. అందరికీ కూడా అంత మంచి సినిమా హిట్ ఇచ్చి అందరినీ సంతోషపెడుతున్నారు. మా అబ్బాయి అంటే చాలా గ్రేట్ అన్నమాట ప్రభాస్. అలాగే నాగి గారు, వైజయంతి మూవ్స్, స్వప్న దత్ వాళ్ళు కూడా, ప్రియాంక దత్ ఒక అద్భుతమైన సినిమాని అందించారు అందరికీ. అంటే బాహుబలి అప్పుడే చూసాం మేము ఇలాగా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ సినిమాని అంత అలరించారు. అదే రేంజ్లో ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ కలికి బాబు ఇవ్వగలిగారు అంటే అది మర్చిపోక మునిపే వెరీ ప్రౌడ్. అండ్ ప్రభాస్ అండ్ నాగి గారు చాలా గ్రేట్. ప్రభాస్ యాక్టింగ్ కూడా అంటే చాలా చిన్న పిల్లలాగా కామెడీగా అనిపించింది. అలాగా ఒక హీరో ఆ కామెడీని మెప్పించడం అంటే చాలా కష్టం. ఆ హీరోయిజం అనే కానీ కామెడీని చూపించలేరు. కానీ బాబు చిన్నపిల్లాళ్ళ, అంటే బాబు ఇంట్లో కూడా అలాగే ఉంటారు, మా అందరితో కూడా ఆ చిన్నపిల్లాళ్ళలాగా ఉంటారు, జోకులు వేస్తూ ఉంటారు వాళ్ళ చెల్లమ్మతో. అలాగే అనిపించింది మూవీలో కూడా, అంత నేచురల్ యాక్టింగ్. కృష్ణరాజు గారికి అదే ఉండేది, అదే మళ్ళీ బాబుకి ప్రభాస్ గారికి కూడా రావటం. మహాభారత యుద్ధం అనేది అది చూపించే విధానం మనకి ఒకసారి మనల్ని అక్కడ తీసుకెళ్లారనమాట. ఆ సిచ్యువేషన్ చూసేటప్పుడు, మహాభారత యుద్ధం చూసేటప్పుడు మీకు ఎలా? చాలా, ఎందుకంటే గ్రేట్ ఏంటంటే మహాభారతం అనేది మన ఇండియాలో మనం అందరం చూస్తాము. దాని మీద మనకి చాలా స్టోరీస్ తెలుసు, మనం ప్రతిరోజు దాన్ని పూజిస్తూ ఉంటాం. అట్లాంటిది అలా కాకుండా, ఇక్కడే కాకుండా అటు నార్త్ అమెరికా అక్కడ కూడా ఈ సినిమాని ఎంత ఆదరించారు అంటే మన ఇతిహాసాలు, మన భారతం, రామాయణం ఎంత వాల్యూ ఉన్నది ఈరోజు ఈ సినిమా ద్వారా మా నాగి గారు, వైజయంతి మూవీస్ బాబు ప్రూవ్ చేశారు. సో అమితాబ్ బచ్చన్ గారు కూడా నిజంగా ఆ క్యారెక్టర్కి అయినా ఎంతో న్యాయం చేశారు. అమితాబ్ బచ్చన్ గారు ఒక అద్భుతమైన, వీళ్ళిద్దరు అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్ కాంబినేషన్ చూసుకుంటే చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది. అలాంటి స్క్రీన్ మాకంతే చాలా హ్యాపీ అనిపించింది. అదే మీ బాబు అలా చేసేటప్పుడు ఎలా? అంటే నేను ఇప్పుడు సినిమాలోనే కదా వాళ్ళిద్దరు, అమితాబ్ బచ్చన్ గారు బాబును, నేను ఒకరోజు షూటింగ్కి వెళ్ళడం జరిగింది. మేము షూటింగ్లో కూడా వాళ్ళిద్దరు అలాగే ఉంటారు అనమాట, ప్రభాస్ గారును అమితాబ్ బచ్చన్ గారు. అంటే బాబు అందరితో కూడా అలాగే చిన్నపిల్లాళ్ళ కలిసిపోయి ఆ మనస్తత్వం కాబట్టి ఆ షూటింగ్లో ఎలా అయితే ఉంటారో ఆ యాక్టింగ్ని కూడా సినిమాలో మన అందరికీ అలా చూపించగలుగుతున్నారు. కూడా మనకి కామెడీలా వచ్చింది చూడు, వాళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నాయి, అది ఏదో పెద్ద ఫైట్లా అనిపించకుండా ఒక కామెడీకి ఇద్దరు అంటే ఫ్రెండ్స్ ఎలా తనుకుంటారు. అంటే ఎప్పుడు కూడా కృష్ణరాజు గారు కూడా అదే చెప్పారు, బయట కూడా ఆర్టిస్టులతో మనకు ఆ బాండింగ్ ఉండగలిగితేనే మనం అంత మంచి రియల్గా యాక్టింగ్ ఇవ్వగలము మూవీలోనే. అది బాబులో ఉంది. ఆ యాక్టింగ్, మనం అది యాక్టింగ్ కాదు, అది రియలే అనిపించే విధంగా కూడా ఆ మూవీలో మనకు చూపించగలుగుతున్నారు. అది బాబు గొప్పతనం. అది ఫైనల్లో చూసుకుంటే ఆ లాస్ట్ ఆ యుద్ధం వేసేటప్పుడు అతన్ని ఒక దేవుడిలా చూపించారు, ఆ కళ్ళని చూపించే విధానం అదైతే మాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. సో ఆ సిచ్యువేషన్ అసలు లాస్ట్లో నాకు కూడా మీ అందరూ అంటున్నారు కదా, ఒళ్ళంతా పులకరించిపోయింది అనమాట. పులకరించి అయిపోయి నేను ఆ సీన్ అయ్యాక నా మనసులో వచ్చిన థాట్ ఏంటంటే, మా నాగి గారు దీన్ని కంటిన్యూ చేస్తే బాగుండు అన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట. అది 1.5 year వెయిట్ చేయాలన్నా కూడా అది ఆ సీన్ అలాగా కళ్ళల్లో ఈ రోజుకి బాబు. అంటే ఇంకోటి ఏంటంటే కృష్ణరాజు గారు చేశారు కర్ణుడి పాత్ర, అద్భుతమైన క్యారెక్టరు. ఇప్పుడు నాకు ప్రతిరోజు కృష్ణరాజు గారు చేసిన కర్ణుడి క్యారెక్టర్ని, బాబు క్యారెక్టర్ని క్లబ్ చేసి ఫ్యాన్స్ అందరూ కూడా రీల్స్లో పెడుతున్నారు. బాబా చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను అనమాట. అదే మళ్ళీ నేను కృష్ణరాజు గారిని బాబులో చూడగలిగాను, కలికిలో. సో ఆ ఆనందం ఇచ్చినందుకు మా బాబుకి, మా నాగి గారికి, దత్ గారికి, స్వప్న దత్ వాళ్ళకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను, కంగ్రాట్స్ చెప్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అండ్ రైట్, ఫైనల్గా ప్రభాస్ గారు చాలా ఏ ఫుడ్ అయినా ఇష్టంగా తింటారని విన్నాం. సో మీ చేతుల మీదుగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి? నా చేతుల మీదుగా బాబు ఇష్టంగా తినేది ఏంటంటే మువ్వంకాయ కూర చాలా ఇష్టం. తర్వాత ఏమో పులుసు ఏంటంటే నేను ఓన్గా చేస్తున్న దానికి డైరెక్షన్ మాత్రం కృష్ణరాజు గారు ఇచ్చేవారు. అంటే వాళ్ళకి బాగా అలవాటు కదా వెస్ట్ గోదావరి. నేను కూర్చున్నప్పుడు అందులో తాలింపు ఎప్పుడు వేయాలి, అది ఎలా వేయాలి, పచ్చిమిరపకాయలు ఎన్ని వేయాలి అన్నీ చేసి చెప్పేవారు. ఆ పులుసు తయారు చేసి కృష్ణరాజు
అని వాసన పిచ్చి ఉప్పు కూడా ఆయన రుచి చూడకుండా చెప్పేవారు, ఉప్పు సరిపోయిందో లేదు, స్మెల్తో అనమాట. చేసాక సూపర్గా ఉంది, ఇంకా ఇది బాబుకి పంపించవచ్చు అనేవారు. బాబుకి పంపించేవారు. బాబు తినాక బాబు దగ్గర నుంచి ఫోన్ కోసం కృష్ణరాజు గారు వెయిట్ చేసేవారు, ఎలా ఉందండి. ఫోన్ చేసి వెంటనే సూపర్గా ఉంది పెద్ద బాజీ, అసలు మామూలుగా తినలేదు నేను, కన్నం బాగా చేశారు. కన్నం జస్ట్ ఊరికి గరిటితో కలిపింది, అందులో వేయించింది అన్నీ నేనే అనేవారు అనమాట. అలాగా వాళ్ళిద్దరు కూడా అంత కృష్ణరాజు గారికి ప్రభాస్ గారికి చాలా అద్భుతమైన బాండింగు. మన చేతి వంట అనమాట, పులుసు అని బిర్యానీ అని. అంటే వీళ్ళిద్దరికీ వాళ్ళు తినడం కదా, అందరికీ తినిపించడం ఇష్టం. తిన్నాక వాళ్ళు బాగుంది అంటే వాళ్ళు ఆనందించే ఆనందాన్ని మనం ఆ ఫేస్లో చూస్తుంటే మనకు ఆనందం వచ్చేస్తుంది అనమాట. అట్లాంటి వ్యక్తులు అనమాట కృష్ణరాజు గారు, ప్రభాస్ గారు. సో ఇది ఇంత హిట్ చేసిన అభిమానులకు కూడా నేను మరీ అందరినీ ఆశీర్వదిస్తున్నారు, మా అభిమానులు అందరినీ కూడా. ఇంత పెద్ద హిట్ చేశారు కలికిని, ఇంకా ఆనందాన్ని పంచుకుంటూనే ఉన్నాం అందరితో. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.